హాయ్ హలో వెల్కమ్ టు మామా టీవీ. టాలీవుడ్లో మనం హిట్స్ చూస్తుంటాం, సూపర్ హిట్స్ చూస్తుంటాం, బ్లాక్ బస్టర్స్ చూస్తుంటాం. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే క్రియేటివ్ టెక్స్ట్ బుక్ అనే పుస్తకంలో స్థానం సంపాదించుకున్నాయి. అలాంటి ఒక సినిమానే 2003లో రిలీజ్ అయిన మిస్సమ్మ. ఇప్పుడు మనతో పాటు ఆ చిత్ర దర్శకులు, ఎంతోమందికి మార్గదర్శకులు నీలకంఠ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముందుగా మీ స్టైల్లోనే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో మిస్సమ్మకి ముందు, మిస్సమ్మ తర్వాత పక్కన పెడితే అసలు మిస్సమ్మ అనేది 2003 అంటే అప్పుడు ఏంటంటే ఒకవైపు ఠాగూర్, ఒక్కడు, సింహాద్రి అంటే మా సినిమా రాజ్యం వెళ్తున్న రోజులు అవి. ఆ టైంలో మీ సినిమా రిలీజ్ అయ్యి మొత్తం ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఆ సినిమాకి గల ఇన్స్పిరేషన్ ఏంటి సార్ మీకు? ఇన్స్పిరేషన్ అంటే కమింగ్ ఫ్రమ్ ఇన్నర్ థాట్స్లోంచి వచ్చేది. సో ఇన్స్పిరేషన్ అంటే పలానా దీంట్లోంచి అట్లానే ఏమి ఉండదు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మన ఆలోచనలోంచి పుట్టిన స్క్రిప్టే అది. సో దాన్ని ఏంటంటే ఒక ఫిలాంథ్రాపిస్ట్ అనే ఒక క్యారెక్టర్, అంటే ఆ మైండ్ సెట్ ఉన్న ఒక క్యారెక్టర్ మీద వర్క్ చేయాలనిపించింది. సో దాని చుట్టూ కథ అల్లటం జరిగింది. దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా థింగ్స్ ప్లానింగ్ అండ్ సంథింగ్ ఏంటంటే సమ్టైమ్స్ ఏంటంటే మనం ఎంతో కాలం నుంచి మనం కొన్ని మన మైండ్లో ఇన్గ్రైన్ అయిపోయి ఉంటాయి. అట్లాంటిది ఒకటి చెప్పాలంటే పండంటి కాపురంలో జమునా క్యారెక్టర్ ఉంది కదా, మీరు చూసే ఉంటారు. ఇట్ వాజ్ అ ఫిల్మ్, అప్పట్లో పెద్ద సూపర్ హిట్. 1971లో ఎప్పుడు వచ్చింది, 72లోను. ఐ హ్యాపెన్ టు సీ, నేను చిన్నప్పుడు చూశాను దాన్ని. దాంట్లో జమునా క్యారెక్టర్ ఈ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చాలా డైనమిక్గా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నా మైండ్లో ఎందుకో సబ్ కాన్షియస్గా వెళ్ళినట్టుంది. సో అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఒక మిస్సమ్మ క్యారెక్టర్ మాదిరి, ఆ తర్వాత ఈ ఫిలాంథ్రాపీ అనే ఒక క్యారెక్టర్ రెండు మిక్స్ అయ్యి ఇట్ కేమ్ ఇంటూ ఏ వెరీ లైవ్లీ ఎంటర్టైనర్గా తయారైంది. ఎస్ సార్. యాక్చువల్ అదే సార్, ఏంటంటే ఆ టైంలో ఎవరు అంత ధైర్యం చేయరు మామూలుగా. అంటే లేడీ ఓరియంటెడ్ మూవీ ఓకే పక్కన పెడితే, మీరు ఎంచుకున్న ఆ సబ్జెక్ట్ అది ఏదైతే ఉందో అది కొంచెం ఛాలెంజ్, కొంచెం ఇదైనా సరే వెళ్ళిపోద్ది అలా పట్టించుకోకుండా. కానీ ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది ఆ టైంలో. సో ఆ ధైర్యం ఎలా తీసుకున్నారు మీరు అనేది? అసలు ధైర్యం ఏముంది అయితే, అంటే ఫిల్మ్ అది ఇట్స్ ఎంటర్టైనర్ అనేది నాకు దాని నుంచి తెలుసు. సో అంటే లేడీ ఓరియంటెడ్ అంటే నేను లేడీ ఓరియంటెడ్ అన్నాను, లేడీ సెంట్రిక్ ఫిల్మ్ అంటాను. లేడీ ఓరియంటెడ్ అనేది నేను అన్నాను. అలాంటి సినిమాలు మనం చూస్తున్నాం. ఇంత ముందర చాలా సినిమాలు అట్లా తీశారు. లేడీస్ సెంట్రల్ క్యారెక్టర్స్ పెట్టుకొని చేసిన సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలనే సక్సెస్ అయినట్టున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కానీ బాలచంద్ర గారు చాలా సినిమాలు లేడీ ఓరియంటెడ్గా తీయడం జరిగింది. అలానే విశ్వనాథ్ గారు కూడా కొన్ని సెంట్రల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. సో నేనేదో కొత్త నావెల్ ఎక్స్పెరిమెంట్ చేశాను అట్లా అని నేను అనుకోను. ఎందుకంటే ఇట్ హస్ బీన్ హ్యాపెనింగ్. ఎస్ సార్, చేశారు సినిమాలు అట్లాంటివి. దాంట్లో ఇది కూడా ఒక సినిమా కింద నేను భావిస్తాను. ఓకే సార్. నేను నిజంగా ఎక్స్పెరిమెంట్ చేసిన సినిమా ఏంటంటే షో. ఇప్పుడు నెక్స్ట్ దానికే రాబోతున్నా నేను. అది మీరు అడిగితే అది ఎక్స్పెరిమెంటేషన్ అంటాను నేను. ఎందుకంటే దట్ వాజ్ ఏ నావల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ నేను చేసిన దాంట్లో అది నావల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ షోకి వెళ్ళే ముందు నాకు ఇంకో చిన్న డౌట్. అంటే యాక్చువల్గా భూమిక గారు నైస్ బ్రిలియంట్ పర్ఫార్మర్, కానీ ఒక మిస్సమ్మలో చేసిన పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా మా పర్ఫార్మెన్స్ రావడం జరిగింది. సో మీరు ఎలా మౌల్డ్ చేశారు యాజ్ అన్ ఆర్టిస్ట్? షీ వన్ ద గోల్డెన్ నంది. సినిమా కూడా ఇట్ వన్ ద గోల్డెన్ నంది అవార్డ్. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా ఆర్టిస్ట్ వాళ్ళు టోటల్గా క్యారెక్టర్ ఎగ్జైట్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అవటం మొదలుపెట్టినప్పుడు పర్ఫార్మెన్స్ న్యాచురల్గా వస్తుంది. ఇట్ బికమ్స్ అంటే డైరెక్టర్కి చాలా ఈజీ అవుతుంది అంటే వాళ్ళతో వర్క్ చేయటం. సో భూమిక వస్తే షీ పుట్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇంటు ద క్యారెక్టర్. అంటే ఎందుకంటే దట్ వాజ్ సంథింగ్. ఇప్పుడు భూమిక ఇంత మొదలంతా సాఫ్ట్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఫిల్మ్స్ యాక్ట్ చేసింది. అట్లాంటిది ఒక రాడికల్గా చేంజ్, ఒక అథారిటేటివ్, ఒక విలనస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనగానే అదొక కైండ్ ఆఫ్ ఆ మైండ్లో కూడా ఒక నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది అనుకోండి. దే విల్ పుట్ ఇన్ 100% ఆఫ్ ద ఎఫర్ట్. అండ్ భూమిక పుట్ ఇన్ ఆల్ దట్ ఎఫర్ట్. ఆ స్టైలింగ్ చేసుకోవటంలో కానీ ఇవన్నీ కూడా she gave that minute care for a character. So it actually, when we worked on the character, it came out well. Yes. సో భూమికని మనం ఇంత ముందు చూసిన సినిమాలో కంటే ఒక డిఫరెంట్గా ఉండటం వల్ల అదొక ఆడియన్స్కి ప్లస్ అవుతుంది. అప్పుడు అది సింహాద్రిలో అప్పుడే వరుసగా సింహాద్రి ఒక్కడిలో మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ చూసాం. నెక్స్ట్ సింహాద్రి ఒక్కడి తర్వాత వచ్చిన సినిమానే మిస్సమ్మ. సో టోటల్గా ఆ సాఫ్ట్ క్యారెక్టర్స్ నుంచి ఈ క్యారెక్టర్ రంగానే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను ఏంటంటే ఒక యాక్టర్ని ఒక స్టీరియో టైప్గా అంటే ఒక మైండ్ సెట్లో ఆడియన్స్ ఒక క్యారెక్టర్ని అలవాటు చేసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపించామనుకోండి, ఇంకొక వేరే
సెటప్లో వేరే క్యారెక్టరైజేషన్లో ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే సార్. సో దట్స్ వై భూమిక క్యారెక్టర్స్ కమ్అట్ వెరీ వెల్ అండ్ షీస్ ఆ క్యారెక్టర్ అలా మిగిలిపోయింది అందరి మైండ్లో. సేమ్ మళ్ళీ సేమ్ టైం అది లయ గారి పర్ఫార్మెన్స్ కానీ అంటే ఒకవేళ భూమిక గారిది కొంచెం హైలైట్ అవ్వటం వల్ల అవి కొంచెం తగ్గేమో కానీ బట్ లయ గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ది. అసలు యాక్చువల్గా ఇందులో కీ రోల్ ఎవరంటే నా ఉద్దేశంలో లయ. ఎందుకంటే ఇప్పుడు శివాజీ క్యారెక్టర్, భూమిక క్యారెక్టర్, దే ఆర్ ఆథర్ బ్యాక్డ్. అంటే వాళ్ళ క్యారెక్టర్స్లో మీట్ ఉంది, అంటే దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ డ్రైవ్. ఎస్ సార్. కానీ లయ క్యారెక్టర్లో ఎటువంటి ఆథర్ సపోర్ట్ లేదు. ఇట్ హ్యాస్ టు కమ్ సోల్లీ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. ఎస్ సార్. ఇప్పుడు ఆమె క్యారెక్టర్లో డైమెన్షన్ ఏం లేదు ఎక్కువ, కానీ అది ఆ నిలబెట్టాలి క్యారెక్టర్ అంటే దే హస్ బీన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే రెగ్యులర్ హౌస్ వైఫ్. సో ద రియల్ హీరో ఎవరని నేను చెప్తే ఇట్స్ లయ. అంటే వితౌట్ అన్ ఆథర్ బ్యాక్డ్ సపోర్ట్ లేకుండా కూడా ఆ క్యారెక్టర్ని అందరి మైండ్లో ఇంజెక్ట్ చేయగలిగిందంటే దట్స్ లయస్ పవర్ఫుల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇంకా దాని తర్వాత ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళింది ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్, రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు అదే వందే మాతరం గారు చేశారు. ఇప్పుడు దాకా వందే మాతరం గారు అనగానే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పట్లో అంటే మోర్ ఐడియాలజికల్గా ఉండి అట్లా మోర్గా ఇట్లాంటి ఒక చూసాం, ఒక ట్రెడిషనల్ ఫోక్ అట్లాంటివి చూసాం. అట్లాంటి సడన్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వందే మాతరం శ్రీనివాస్ గారు ఈ పాట అవన్నీ అంటే అదే నేను చెప్తున్నా. అందరిలోనూ వాళ్ళకి డిఫరెంట్గా చేయాలని ఉంటుంది. మనం చూసే ఆస్పెక్ట్లో వాళ్ళని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు అది ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అది అట్లానే వందే మాతరం గారు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అతనిలో కూడా ఇవ్వగలడు. సో ఈ సినిమాలో ఏంటంటే ఆపర్చునిటీ అతనికి కుదిరింది. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఒకటి ఫిక్స్ అయిపోగానే ఆయన ఫోక్ సాంగ్స్ బాగా చేస్తారంటే అందరూ ఇలా ఆయన ఫోక్ సాంగ్స్ అడుగుతారు. అలా కాకుండా ఒకటి ఇలా చేద్దాం అన్నప్పుడు ఆయన కూడా వాళ్ళకు కూడా క్రియేటివ్గా ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. అసలు నిజంగా అదొక పెద్ద సర్ప్రైజ్. మీరు అన్నట్టుగా ఫోక్ ఈ పాటలో ఆయన బాగా పాపులర్. సో అలాంటి ఒక పర్సన్ ఇలాంటి ఒక పాట అనగానే అదొక పెద్ద షాక్ లా అనిపించింది. దట్ వాస్ ది ఇంపాక్ట్. అందుకనే మీకు డబుల్ ఇంపాక్ట్ మాత్రం డబుల్ ఇంపాక్ట్ సార్ అంతా. సో భూమిక క్యారెక్టర్ అట్లాను ట్రెడిషనల్ రోల్ నుంచి అట్లా యాక్ట్ చేసింది. అలానే వందే మాత్రంగా తన ప్యాటర్న్ ఆఫ్ సాంగ్స్ నుంచి డిఫరెంట్గా చేయటం వల్ల అవన్నీ ఏంటంటే మనకు ఒక కొత్తగా అనిపిస్తాయి. అదే దానిలో ఉన్న కొంచెం చిన్న కమర్షియల్ క్లైమాక్స్లో కూడా ఒక పాప పుట్టగానే ఇది మా మిస్సమ్మ చాలా సరదాగా ఉండేది. అసలు వెరీ గుడ్ మూవీ సార్. సో ఇప్పుడు మిస్సమ్మ అయిపోయిన తర్వాత ఇంతకు మనం అనుకున్నట్టు షో ఎంత ఇన్స్పిరేషన్ అంటే నేను మీకు ఒక సంఘటన చెప్తా. 2015లో సినిమా కూడా కాదు, ఒక థియేటర్ ప్లేకి, అంటే నేను థియేటర్ యాక్టర్ సార్, ఒక థియేటర్ ప్లేకి ఒక నాటకం ఒక స్క్రిప్ట్ రాస్తున్నాం. అయితే ఒక 3 క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి దానిలో. అయితే మేము టీం అంతా కూర్చొని లైక్ 3 క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు 1.5 hour ఉంది ప్లే అనుకుంటున్నాం. 3 క్యారెక్టర్స్తో పెద్ద పండదు. సో ఇంకా కొంచెం క్యారెక్టర్స్ పెంచుదాం అనుకున్న టైంలో సడన్గా షో మూవీ స్ట్రైక్ అయింది. అప్పుడు మాకు డిస్కషన్ వచ్చింది. అప్పుడు నీలకంఠ గారు జస్ట్ ఒక 2 గంటల పైన ఉన్న సినిమాని ఒక 2 క్యారెక్టర్స్తో డ్రైవ్ చేశారు. మనం ఎందుకు చేయలేం, రాద్దాం పర్లేదు 3 క్యారెక్టర్స్ అయినా పర్లేదు అని చెప్పేసి మేము అంత ఇన్స్పిరేషన్ తీసుకున్నాం షో సినిమా గురించి. సో అసలు ఆ టైంలో ఆ ధైర్యం ఎందుకు చేయాలనిపించింది సార్ మీకు? ధైర్యం అంటే ఒకటి, ఇప్పుడు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఆ టైంలో నేను సినిమా చేయాలని ఒక చాలా ప్రయాసపడుతున్నా. సో నాకు అంత ప్రొడక్షన్ బ్యాక్ చేసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ అట్లాంటివి ఏమీ నాకు లేవు. సో ఆ టైంలో మంజులో వాజ్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఎ ఫిల్మ్. ఓకే. బట్ ఏంటంటే ఒక లిమిటెడ్ బడ్జెట్లో చేయాలని ఒక ఐడియా. సో ఆ లిమిటెడ్ బడ్జెట్లో అంటే వెరీ లిమిటెడ్ బడ్జెట్, దానికి సినిమాకి అయింది చాలా తక్కువ అయింది. సో ఆ లిమిటెడ్ బడ్జెట్లో సినిమా చేయాలంటే కథ చాలా ఇన్నోవేటివ్గా ఉండాలి. సో అప్పుడు నా మైండ్ ఏంటంటే సో ఐ నీడ్ టు మేక్ దట్ ఫిల్మ్. ఆ సినిమా చేయాలి నేను, ఎందుకంటే ఇట్ విల్ గివ్ మీ ఏ బ్రేక్ కాబట్టి. సో అప్పుడు నా మైండ్ దాని మీద ఆలోచించడం మొదలుపెట్టిన. హౌ అబౌట్ ప్రొడక్షన్ అంతా తగ్గించేసుకొని ఒక 2 క్యారెక్టర్స్ మధ్యలో తీసుకొని వస్తే అట్లా ఉంటుంది. సో ఇలాంటి ఒక మైండ్ సెట్తో స్టార్ట్ అయిన సినిమా కాస్త దాని మీద మైండ్ ఫోకస్ పెట్టే కొద్దీ నాకు స్క్రిప్ట్ అన్రావెల్ అవటం మొదలైంది. ఏదైతే ఫోకస్ చేస్తామో అది ఓపెన్ అవుట్ అవుతున్నట్టు అట్లా నాకు 2 క్యారెక్టర్స్ చేయటం వలన ఆ ప్రొడక్షన్ మైండ్లో పెట్టుకోవడం చేయటం వలన ఏమైందంటే ఈ స్టోరీ ఆ ఫినిష్ వచ్చింది. ఓకే సార్. సో అక్కడ స్టార్ట్ అయింది. అట్లా నేను 2 క్యారెక్టర్స్ అనేది డిసైడ్ చేశాను. సో దీంట్లోకి ఎలాగా వాట్ కుడ్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అన్నప్పుడు డ్రామా ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో ఆ డ్రామా ఏంటంటే ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా అదే టైంలో ఆ టైంలో అంటే నేను చాలా అప్పుడు నేను వాజ్ ప్రొడ్యూసర్ తర్వాత ఐ డైరెక్టెడ్ ఫిల్మ్ తమిళ అయిన అయిపోయిన తర్వాత వ్యవసాయంగా ఒక లాంగ్ గ్యాప్ ఉండింది. ఆ టైంలో ఏంటంటే ఒక క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్ అంటాం కదా, మనం ఏదైనా చేయాలనుకొని చేయలేకపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా, అటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకున్నా. సో సూర్య గారి క్యారెక్టర్ వాట్ రిఫ్లెక్ట్స్ ఇన్ మై లైఫ్, రిఫ్లెక్టెడ్ ఇన్ మై లైఫ్. సో అది తీసుకున్నా, దాన్ని తీసుకొని ఒక ఆర్టిస్ట్గా మార్చాను. ఓకే. అంటే ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీబడి ఏ బిజినెస్, ఏ సెక్టర్ ఆఫ్ బిజినెస్లో ఉన్న, ఏ సెక్టర్ ఆఫ్ క్రియేటివిటీలో ఉన్నా కూడా దే గో త్రూ దిస్ క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్ అంటాం. వేర్ వాళ్ళు అనుకున్న ఐడియాని టు బ్రింగ్ ఇట్ ఫోర్త్. సో ఈ క్యారెక్టర్ కూడా తన యాక్టర్గా అవ్వాలనే కోరిక అతనికి చాలా ఉంది కాబట్టి అది దానిలోంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ ఆ క్యారెక్టర్కి చెప్పించాను. సో అందుకని ఇట్ హాస్ మోర్ ఆఫ్ డ్రామా. అండ్ దీన్నన్నిటికీ మించి సో ఇట్ హాస్ టు బి ఇప్పుడు ఒక ఇద్దరు క్యారెక్టర్స్తో చేస్తున్నప్పుడు మినిట్ బై మినిట్ యూ హ్యావ్ టు కీప్ ద ఆడియన్స్ ఎంగేజ్. అది మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. నేను యాక్చువల్గా ఫస్ట్ నా ఫ్రెండ్స్కి ఇద్దరు ముగ్గురికి కోరిక ఇట్లా ఉంటుంది కదా అని చెప్పిన బోర్ కొట్టదా అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ జెన్యున్, ఎవరైనా ఆ ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే మనం చూసిన సినిమాలకి వేరే ఉంది, 2 క్యారెక్టర్స్ని బోర్ కొట్టదు అంటే నేను చెప్పాను మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో నేను స్టోరీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ టైమ్ ద స్టోరీ ఈస్ ట్రావెలింగ్ ఫార్వర్డ్. ఎక్కడ కూడా ఐ డెంట్ గివ్ ద ఆడియన్స్ ఇటువైపు అటువైపు చూడటానికి అంటే ఆలోచించడానికి నేను టైం ఇవ్వకుండా ఐ మూవ్ ద స్టోరీ ఇన్ సచ్ ఎ వే అండ్ ఇట్ గాట్ ది అటెన్షన్. ఆ గ్రిప్ తీసుకొని రాగలిగాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి నేషనల్ అవార్డ్ అండ్ ఆల్సో నంది అవార్డ్ అందుకున్న అతి తక్కువ దర్శకుల్లో మీరు ఒకరు. షోతో నేషనల్ అవార్డ్ అండ్ మిస్ అమ్మతో నంది అవార్డ్, పర్టికులర్గా స్క్రీన్ ప్లే. అది యాక్చువల్గా వెళ్ళే కొద్ది కూడా సార్ ఆ షో క్లైమాక్స్ నాకు బాగా గుర్తుంది. చాలా చిన్నపిల్లలు ఆ సినిమా చూసినప్పుడు థియేటర్లో. అండ్ మా డాడీ కృష్ణ గారు అభిమాని, అందుకని వాళ్ళ అమ్మాయి సినిమా చూడడానికి నన్ను తీసుకెళ్లారు. బట్ స్టిల్ నేను అలా స్ట్రక్ అయిపోయా. ఆ క్లైమాక్స్లో ఆ మంజుల గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ సూర్య గారి ఇంపాక్ట్ కానీ ఒక హైలోకి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. సో మంజుల గారి సంగతి పక్కన పెడితే సూర్య గారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే నాకు అప్పుడే సూర్య వాజ్ జస్ట్ బికమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాపులర్ అవుతున్నాడు. బట్ నాకేంటంటే సూర్యలో నాకు ఆ మిడిల్ క్లాస్ అంటే ఆ క్యారెక్టర్లో ఒక అప్పుడప్పుడే అప్కమింగ్గా ఉండాలి. అంటే అప్పుడప్పుడే ఇంకా మనకు ఎక్కువ పరిచయం అయి ఉండకూడదు అనేది నా ఫీలింగ్ ఆ క్యారెక్టర్. ఓకే. సో ఎందుకంటే అది మోర్ కన్విన్సింగ్గా ఉంటుంది కాబట్టి సూర్య అప్పుడప్పుడే క్యారెక్టర్స్ వాజ్ కమింగ్ ఇన్ టు పాపులర్ లైమ్ లైట్లోకి వస్తున్న టైంలో. సో నాకైతే మిడిల్ క్లాస్ వన్ హూ ఈజ్ అస్పైరింగ్ టు బికమ్ ఏ సంథింగ్ ఇన్ లైఫ్ అనేది అతని క్యారెక్టర్లో కరెక్ట్గా రిప్రజెంట్ అవుతుందని నాకు, అతను పెట్టుకుంటే కరెక్ట్గా రిప్రజెంట్ అవుతుందని నాకు ఫీలింగ్ కలిగింది. అందుకని నేను సూర్యాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అంతకుమించి ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఎస్ సార్. అంతకుముందు నేను కృష్ణారెడ్డి గారి సినిమా చూసి దాంట్లో ఒక కామెడీ రోల్ చేశారు, ఒక అమ్మ ఒక నాన్న అని ఏదో. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నాకు ఐ థాట్ దిస్ గై ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. సో ఇటువంటి క్యారెక్టర్ చేస్తే కానీ ఇతంటి వ్యక్తిని పెట్టుకుంటే కానీ ఇట్ విల్ బి వెరీ గుడ్. నాకు అప్పుడు ఏంటంటే యాక్చువల్గా మంచిగా ఆస్క్ మీ అంటే ఇంకెవరినైనా తీసుకోవచ్చు ఏదంటే నేను చెప్పాను ఇట్లా ఉంటే క్యారెక్టర్ బాగుంటుంది, మనకు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక లోకీలో ఉండాలి. ఎస్ సార్. సో మంజుల ఆల్సో సెడ్ దిస్ కరెక్ట్, ఇట్స్ బెటర్ చాయిస్ అని చెప్పి షీ ఆల్సో అగ్రీ టు దట్. ఎస్ సార్. మెయిన్గా నాకు అదే సార్ ఆ క్లైమాక్స్లో ఒక మంజుల గారు డైలాగ్స్ చెప్తుంటే ఆయన పెళ్ళాన్ని ఊహించుకొని ఆయన చేసే పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటుంది అది చాలా ఐకానిక్గా అనిపించింది నాకు. దట్ వాస్ ది క్యాచ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటాను. అంటే దట్ మస్ట్ ద వన్ దట్ మస్ట్ ఇంప్రెస్ ది అప్పట్లో జ్యూరీని కూడా నేషనల్ అవార్డులో. ఎందుకంటే అప్పుడు దాకా ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే థియేటర్ని లైఫ్ని ఒకటే స్టేజ్ మీకు తీసుకొని వచ్చి అంటే సినిమా అండ్ థియేటర్ గాట్ మిక్స్డ్ ఇన్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అక్కడ. ఓకే సార్. దట్ వాస్ ద ఎక్స్పెరిమెంట్ ఐ మేడ్. అది కొత్తగా అనిపించింది అందరికి. నాకు యాక్చువల్గా అదే సార్, మీలో మేము మాలాంటి వాళ్ళు చూసి నేర్చుకునేది మెయిన్గా స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది మేబీ పాతక సినిమాలో వచ్చి ఉండొచ్చు, బట్ మా జనరేషన్కి పరిచయం చేసింది మాత్రం నేను చాలా ఫీల్ అవుతా. అంటే ఆర్టిస్టిక్ మూవీస్ కానీ ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్న మూవీస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ మిస్ అమ్మ. సో మీకు స్క్రీన్ ప్లే పరంగా ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఎవరి దగ్గర నుంచి మీకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది? యాక్చువల్గా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ హాలీవుడ్ ఫిల్మ్స్కి ఎక్కువ మక్కువ చూపాను ఫ్రమ్ మై టైమ్. నేను 13-14 నుంచి కూడా ఎక్కువ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తూ ఉంటా. సో నాకు వాళ్ళ టు ద పాయింట్ ఉంటుంది వాళ్ళ స్క్రీన్ ప్లే. అంటే ఏ సినిమా తీసుకున్నా కూడా సో దట్ కైండ్ అంటే దే కమ్ టు ద పాయింట్, స్టోరీ పాయింట్కి దే కమ్ ఇమ్మీడియట్గా స్టోరీ పాయింట్ దగ్గరకు వస్తారు. సో దట్ కుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ మై దట్ కుడ్ హ్యావ్ బీన్ అంటే సబ్ కాన్షియస్గా ఇవన్నీ కూడా మన మైండ్లోకి వెళ్తాయి. అలానే ఐ సీన్ గ్రేట్ డైరెక్టర్స్, ఇండియన్ డైరెక్టర్స్, గ్రేట్ స్క్రీన్ ప్లేస్. అంటే
ఎంతమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు మన ఇండియాలో, వాట్ ఫిల్మ్స్ దే డిడ్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక లెసన్స్ మాదిరి అయిపోతాయి. తెలియకుండా వీ ఫార్మ్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ రైటింగ్. ఇవన్నీ కలగలుపుగా ఇవన్నీ కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. ఓకే సార్. సో ఫ్రమ్ దట్ ఏదైనా కూడా మనం ఎంత అబ్జర్వ్ చేసాం, ఎంత లెర్న్ చేసాం అనేది ఏంటంటే మనం ఎట్లా దాన్ని యూజ్ చేసుకున్నాం అనేది. సో ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయి. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా నేను జనరల్గా నాకు తెలియక నేను షోనే మీ ఫస్ట్ మూవీ అనుకున్నాను. నేను వేరే నీలకంఠ గారి పేరు ఏమన్నా వేసారా అంత రోడ్ పడ్డా, ఎందుకంటే ఆ 7-8 years గ్యాప్ ఉంది కదా షోకి. అవును. సో అది నాకు అర్థం కాలేదు సార్, అదేంటది? ఫస్ట్ సినిమా నేను చేసిన డైరెక్షన్ చేసింది ఈజ్ రీమేక్. ఓకే సార్. అంటే నాకు రీమేక్స్ చేయటం అనేది నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. బట్ ఏంటంటే అప్పుడు ఇంకా ఇట్స్ నాట్ దట్ చేయకూడదని కాదు, బట్ ఏదైనా ఓన్ మూవీ అంటే ఓన్ మూవీకి వచ్చే ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ రీమేక్స్ ఫిల్మ్ మీద అంత రాదు. బట్ ఓకే, ఐ డిడ్ దట్ రీమేక్ ఫిల్మ్. ఎందుకంటే ఆ రోజు ఇంకా నాకు ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. అప్పటికే ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఒక హీరోతో సినిమా వర్క్ చేద్దాం, ఒక యాక్షన్ థ్రిల్లర్ వర్క్ చేద్దాం అని చేసి అది ఒక 1 year 2 years అట్లా పడిపోయి. సో ఆ చిన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, సరే అది పక్కన పెట్టేసిన తర్వాత సరే లెట్ మీ డూ ఏ ఫిల్మ్, ఈ అవకాశం వచ్చింది. అదేంటంటే దామిని అనే హిందీ సినిమా రీమేక్. సో లెట్ మీ డూ ఇట్ అనుకుని నేను చేశాను. అండ్ ఐ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్ ఫర్ ద, అంటే క్రియేటివ్గా చాలా బాగా చేశారన్నారు. బాలచంద్ర గారు ఆ సినిమా చూశారు. నేను డైరెక్టర్ అవ్వడానికి బాలచంద్ర గారు. సో ఆయనే ఆ రోజు పబ్లిక్ థియేటర్లోకి వచ్చి సినిమా చూసి నన్ను హక్ చేసుకొని చాలా బాగా తీసేవారు. నేను హిందీ సినిమా కూడా చూశాను, ఇది బాగా తీసావు అని చెప్పి వెళ్ళటం, అది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, అంటే నాకు వచ్చిన అప్లాస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. సినిమా ఇట్ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్, అంటే నాట్ ఎ ఫిల్మ్ దట్ నేను ఇది గొప్పగా తీసానని నేను చెప్తాను. బట్ ఇట్స్ ఓకే గుడ్ ఫిల్మ్. నాకు అదే సార్, అంటే షో అండ్ మిస్ అమ్మ లాంటి ఒక డైరెక్టర్ 1993లో ఒక సినిమా తీసి అంత గ్యాప్ ఇచ్చారా? అదే చెప్తున్నాను, క్రియేటివ్ 7 years తర్వాత నాకు యాక్చువల్గా తమిళ్ రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే సార్. ఒక 2 రీమేక్ ఆఫర్స్, బట్ ఐ డోంట్ డూ ఇట్. అంకుబట్టి కూర్చున్నా, నేను చేయను రీమేక్ అయితే, నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బి స్టాంప్డ్ యాజ్ ఎ రీమేక్ డైరెక్టర్. ఐ సెడ్ నాకు చాలా క్రియేటివిటీ ఉంది నాలో, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా ఐ వాంట్ టు డే ఫిల్మ్స్ దట్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ విచ్ విల్ బి వెరీ మచ్ అప్రిషియేట్ అని. సో అందుకని నేను డెలిబరేట్గా ఐ డిడ్ంట్ డూ రీమేక్స్. 2 రీమేక్ ఆఫర్స్ వచ్చినా కూడా నేను చేయలేదు. ఓకే సార్. సో 7 years గమ్మున కూర్చున్నా కానీ, అంటే మేడ్ మై ట్రయల్స్ కానీ, బట్ నెవర్ మేడ్ ఏ రీమేక్ అటెంప్ట్ చేయలేదు. ఇంకో విషయం సార్, మంజులా గారు ఇంటర్వ్యూ ఎదురు నేను చాలా పాత ఒకటి చూశాను అనమాట. ఎందుకంటే షో అనే సినిమా ఆమె చాలా పర్సనల్గా తీసుకున్నారు, నేను ఏదో ఒకటి సాధించాలి ఇండస్ట్రీలో అని. ఎందుకంటే ఏదో గొడవలు అయినాయండి సార్, ముందు ఆమె హీరోయిన్గా చేద్దాం అనుకుంటే కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోలేదని. అప్పుడు అంతా ఉండింది. బట్ తర్వాత అమ్మాయికి ఏంటంటే షీ ఈజ్ వెరీ డైనామిక్, అంటే ఒకటి ఏదైనా మనసు పెడితే చేయాలని ఒక ఐడియా ఉంటుంది. సో తన ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంది టు డూ సంథింగ్ యాజ్ అన్ యాక్టర్గా కూడా. సో అవన్నీ కూడా ఏంటంటే కలిసి వచ్చాయి. అదే అలాంటి ఒక పర్సన్ అంటే మీరు ఎలా అప్రోచ్ అవ్వటం జరిగింది? అది అంటే నేను కృష్ణ గారి ఫ్యామిలీతో, అంటే మనకు ఆల్రెడీ మన సినిమా చూసాం, ఆ తర్వాత మనకు వేణుబాబు అని ఉన్నారు, నా డిడ్ ఫిల్మ్స్ టుగెదర్, జమదగ్ని సినిమా చేసాం. సో ఈజ్ క్లోజ్ టు ద ఫ్యామిలీ. సో అలాగా కనెక్షన్ ద్వారా నాకు ఇలా సినిమాని కన్విన్స్ చేయడం జరిగింది మంజులాని. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే 2 క్యారెక్టర్స్ కానీ కరెక్షన్స్ చెప్పడం కానీ, స్క్రిప్ట్ మార్చమంటాం కానీ, కొన్ని డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చేసా లేకపోతే? మంజులా వాస్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్గా స్క్రిప్ట్ ఇలానే అప్రిషియేట్ చేసింది, యాక్ట్ చేసింది. ఎక్కడ ఏది ఇంటర్ఫిరెన్స్ అటువంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ వాస్ స్మూత్ ఆ విషయంలో. సూపర్ సార్, అందుకే అవుట్పుట్ అలా వచ్చింది. అంటే షీ లవ్డ్ ద ఫిల్మ్, యాక్చువల్లీ షీ లవ్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్స్ ఫైన్ విత్. ఓకే. అండ్ కొంచెం ఇంకా ముందుకు వెళ్తే 84 మీ స్టార్టింగ్ సార్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటం అనేది? 83 ఫస్ట్ ఎవరి దగ్గర? 82. నాకు వల్లభనేని జనార్దన్ గారు అని ఉన్నారు, నా స్కూల్లో సీనియర్ సార్, అంటే విజయబాబు గారి అల్లుడు సార్. ఆర్టిస్ట్ ఆయన మేమేమంటామంటే చిన్నప్పుడు సీరియల్లో బాగా పాపులర్ సార్ ఆయన, మిస్టర్ ఆత్మ, ప్రొఫెసర్ ఆత్మ అని చెప్పేసి ఏదో హర్రర్ అన్వేషణ ఏదో సంథింగ్, దానిలో ఆయన క్యారెక్టర్ చేశారు. అలా నాకు బాగా గుర్తు ఆయన. అదే అది ఆ ఫేమస్ సీరియల్ ఉంది, ఆ ఫేమస్ సీరియల్లో అతను పెద్ద, ఆయన మంచి యాక్టర్గా కూడా చూడాలని ఉందిలో కూడా ఉన్నారు ఆయన. నాకు సీనియర్ యాక్చువల్గా. ఓకే సార్. దేనిలో సార్ సీనియర్ అంటే? స్టడీస్లోను? స్కూల్లో రాయలపల్లి స్కూల్ గుంటూరులో చదివాను నేను. ఓకే ఓకే. అక్కడ నాకు 1 year సీనియర్. ఓకే. సో అతను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఉన్నాడని తెలిసిన తర్వాత ఐ అప్రోచ్ హిమ్. నేను అసిస్టెంట్గా అతని దగ్గర ఒక 2 films చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ నేనే ప్రొడక్షన్ చేశాను, నేనే ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను, అండ్ ఐ స్టార్టెడ్ ఏ ఫిల్మ్. ఓకే ఓకే. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారా 2 films చేసిన తర్వాత ఐ టర్న్డ్ ఏ ప్రొడ్యూసర్. అంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే బ్యాక్ సపోర్ట్ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నేను అది భారతీరాజు గారితో తీశాను, అది కృష్ణ గారి హీరో అప్పుడు. సో అది లాంగ్ టైమ్ బ్యాక్, దట్స్ ఏ
చాలా డిఫరెంట్ స్టోరీ. సో ఆఫ్టర్ దట్ నా స్టార్ట్ అయింది 94లో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్, తర్వాత 2001లో 2002లో షో అనేది చేయడం జరిగింది. సార్ మీ సినిమాలో నాకు ఇంకా బాగా ఇష్టమైన సినిమా ఏదంటే నందనవనం 120 కిలోమీటర్స్. యా చిన్న అది మిస్సమ్మ తర్వాత సదా మీ సేవలో సార్? మిస్సమ్మ తర్వాత సదా మీ సేవలో, దాని తర్వాత నందనవనం 120 కిలోమీటర్స్. అంటే నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ వద్ద అంత పెద్ద వెళ్ళకపోయినా మీ మార్క్ కూడా క్రియేట్ చేసింది అక్కడ. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎస్ సార్. అంటే అప్పట్లో దాన్ని అప్రిషియేట్ చేసిన ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడైతే ఇట్ కుడ్ బీన్ ఈవెన్ మోర్ బెటర్ అప్రిషియేట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే దాంట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ నేను ఎప్పటికీ ఆ ఇంటర్వల్ బ్లాక్ అనేది, క్లైమాక్స్ అనేది దే ఆర్ పీక్స్ సార్. నేను హిచ్కాక్ ఫ్యాన్ని. ఓకే. సో నాకేంటంటే హిచ్కాక్ అని సినిమా ఆ ప్యాటర్న్లో సినిమా చేయాలని ఎప్పుడూ ఒక ఐడియా ఉండేది. సో నాకు అలాంటి ప్యాటర్న్ మైండ్లో, అంటే ఆ జానర్లో, నాట్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఓకే. సో అట్లాంటి ఒక సినిమా చేయాలని దాంతో మైండ్లో పెట్టుకొని రాసిన స్క్రిప్ట్. ఓకే సార్. అదే టైంలో అసలు మిమ్మల్ని ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది సార్. 2007లో చైల్డ్ ఆర్టిస్ట్గా కలిసాం మిమ్మల్ని జీ తెలుగు అన్వేషణ కాంటెస్ట్లో. సో అప్పుడు లైక్ ఐ వాజ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద మూవీస్. అంటే మెయిన్ మిస్సమ్మ. నాకు మీ పేరు చెప్పలా, అదే షో మిస్సమ్మ డైరెక్టర్ వస్తున్నారు అనగానే జస్ట్ నేను ఎవరో చాలా యంగ్ బాయ్ ఎవరో అని నేను అదే షో ఫస్ట్ మూవీ అనుకుంటున్నా. అనగానే మీరేంటి చాలా కూల్గా ఉన్నారు, ఒక ఇదిగా ఉన్నారు. బట్ ఆయన ఆ సినిమాలు తీసాడా అన్న డౌట్ నాకు అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయిందనమాట. సో ఎందుకంటే సార్ ఆ టైంలో ఏంటంటే నేను, అంటే ఇందాక మీరు అన్నారు విశ్వనాథ్ గారు కూడా ఇంతకుముందు తీశారు అలాంటి సినిమాలు, నేను కొత్తగా తీయలేదు అని. కానీ ఆ స్కేల్ ఏదైతే ఉందో 2001 నుంచి 2010 ఒక కమర్షియల్ సినిమా రాజ్యమేళతున్న రోజులు. సో ఆ టైంలో మీరు రావటం, మార్క్ క్రియేట్ చేయడం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే అదే ప్లస్ అదే మైనస్ అయింది అనుకుంటారా మీకు? ఎందుకంటే మిస్సమ్మ ఓకే వర్కౌట్ అయింది. ఎస్, నాకు ఇప్పుడు నేను తీసిన సినిమాలను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో తీశాను. ఇప్పుడు మీ సదా మీసాలో తీసుకుంటే అదొక బ్యూరో. అంటే దీంట్లో ఏంటంటే ఆ బ్యూరోలో హీరో గూండాల దగ్గరికి వెళ్ళొద్దు, కోర్టులకు వద్దు, కోర్టులు వద్దు, గూండా రద్దు అనే ఒక సిద్ధాంతంతో అతను ఒక బ్యూరో స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే కోర్టులకు వెళ్తే మీ లిటిగేషన్స్ లేట్ అవుతాయి, గూండాల దగ్గరికి వెళ్తే వీళ్ళకి అనవసరంగా గెట్ ఇన్ లీగల్ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్, సో డోంట్ గో దేర్, కమ్ టు అస్ అనేది ఆ కాన్సెప్ట్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చేద్దామని ఒక అది చేశాను సదా మిస్లో. వేర్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది, అంటే ఎవరి మీద అయితే వాడు వాళ్ళకి ఎవరికైతే న్యాయం చేయాలనుకున్నాడో వాళ్ళకి ఎట్లా చేశారు న్యాయం అనేది తెలివిగా ఆ కాన్సెప్ట్. నందనలోని తర్వాత మిస్టర్ మేధావి వచ్చేసి ఒక క్యాలిక్యులేటివ్ పర్సన్, హౌ హీ లాస్ట్ హిస్ సోల్. లైఫ్లో అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్ళాడు, జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే హౌ హీ లాస్ట్ హిస్ సోల్. అలానే చమ్మక్ చలో కానీ విరోధి. సో విరోధి కూడా ఐ డిడ్ ఫిల్మ్ ఆన్ వాట్ లీడర్షిప్ ఈస్. ఓకే. సో అంటిల్ అంటే విరోధికి ముందు మిస్టర్ మేధావిగా సార్, విరోధి కన్నా ముందు మిస్టర్ మేధావి. యా, ఇవేఅయితే ఉన్నాయి 3 మూవీస్, సదా మీ సేవలో కానీ, నందనవనం 120 కిలోమీటర్స్ కానీ, నెక్స్ట్ మేధావి. సార్ ఆ టైంలో ఎందుకని గేర్స్ షిఫ్ట్ అవ్వలేదు కొంచెం? ఆ ప్యాటర్న్ ఆ టైంలో ఆ మూవీస్ అంటే క్రిటికల్ ఎక్లైమ్డ్ ఆ సినిమాలు, ఎక్కడ ఏంటి సినిమా ఇలా ఉందన్న టాక్ అయితే లేదు. కానీ కమర్షియల్గా నీలకంఠ గారి స్థాయికి వెళ్ళలేకపోయినాయి ఆ మూవీస్. అంటే నేనేమంటానంటే మీరు రాజు హిర్వాణిని తీసుకోండి. రాజు హిర్వాణి నేను చాలా అడ్మైర్ చేస్తాను. అంటే అతను తీసిన మున్నాబాయ్ కానీ, లగారోహం మున్నాబాయ్ కానీ, ఆ తర్వాత 3 Idiots కానీ, నేను అతన్ని చాలా అభిమానిస్తాను. ఎందుకంటే అతను ఈజ్ గాట్ ఒక డ్రై ఎలిమెంట్స్ని తీసుకొని దాన్ని ఎలాగ ఎంటర్టైన్మెంట్గా చెప్పగలడు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది దాని మీద సబ్జెక్ట్ అనేది ఇట్ మే బోరింగ్ సబ్జెక్ట్గా ఉంటుంది మామూలుగా అయితే, టెక్నికల్ సబ్జెక్ట్. అట్లానే డాక్టర్ దగ్గర, ఆ తర్వాత గాంధీజం గురించి లగారోహం మున్నాబాయ్. సో అతను తీసుకున్న స్టైల్ చూసారా, వేర్ హీ స్వీట్ పిల్ అంటారు చూడు, దాని షుగర్ కోటెడ్ పిల్ మాదిరి లోపల అతను చెప్పిన థాట్ని షుగర్ కోటింగ్ చేయడంలో ఎక్సలెంట్గా చేసి ఆడియన్స్ ప్రజెంట్ చేశారు. దట్స్ వై దే బికమ్ బ్లాక్ బస్టర్స్. సో మేబీ ఐ మిస్డ్ ఆన్ ద షుగర్ కోటింగ్. అంటే మీ గురించి ఒక డిస్కషన్ వచ్చింది సార్ ఒక దగ్గర, ఇలాంటి టాపిక్ కూడా జరిగింది డిస్కషన్. అయితే అక్కడ ఆయనకి ప్లస్ మీకు మైనస్ అయింది ఏంటంటే స్టార్ కాస్టింగ్ అని చెప్పేసి ఒక మీటింగ్లో జరిగింది. స్టార్ కాస్టింగ్ అంటే ఆ టైంలో ఇప్పుడు వేణు అండ్ షియా వేర్ ఓకే, ఇప్పుడు బ్యాడ్ అని. తర్వాత రాజా వాజ్ ఓకే ఆ టైంలో. నేను అందరూ వాజ్ న్యూ కాస్టింగ్ అనుకోండి. నేను స్టార్ కాస్టింగ్ ఉన్నా స్టార్ కాస్టింగ్ లేకపోయినా కూడా ఇప్పుడు షోలో ఏం కాస్టింగ్ ఉందని సక్సెస్ వచ్చింది చెప్పండి. ఇప్పుడు మిస్సమ్మలో ఎవరు హీరో ఉన్నారని చెప్పి వచ్చింది కాదు కదా. ఇట్స్ ఓన్లీ సబ్జెక్ట్ కంటెంట్ దట్ హాస్ డ్రివెన్ ది హోల్
అది. సో సబ్జెక్ట్ కంటెంట్ ఫిల్మ్ డిఫరెంట్గా కానీ ఆడియన్స్కి పట్టగలిగితే ఈ రోజు కాకపోయినా రేపైనా దట్ విల్ ఫస్ట్ డే కాకపోయినా సెకండ్ డే కాకపోయినా థర్డ్ డే అయినా ఇట్ విల్ క్యాచ్ ఆన్. సో నా ఉద్దేశంలో ఏంటంటే మేబీ ఐ డిన్ షుగర్ కోట్ ఇట్ వెల్. ఇందాక మీరు అన్నట్టు కొంచెం తర్వాత రిలీజ్ అయినా ఇప్పుడు అంత షుగర్ కోటింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదే మిస్టర్ మేధావి నేను ఇప్పుడు తీసిన నందనవనం ఇప్పుడు చూసిన ఆ షుగర్ కోటింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ సీయింగ్ ఫిల్మ్స్ వితౌట్ ఒక రిలీజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ సినిమాలకి అంత షుగర్ కోటింగ్ అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఆ సినిమాలు ఇప్పుడు తీసుంటే దే విల్ బి గుడ్ సక్సెస్. అండ్ కమింగ్ బ్యాక్ టు తర్వాత విరోధి, అది యాక్చువల్గా ఆ మూవీ కూడా నేను చూడటం జరిగింది సార్. అదంతా నేను ఫస్ట్ ఇనీషియల్గా నేను అది చూసి ఏంటి రోజా లాంటి మూవీ తీసుకున్నారనిపించింది. అంటే ఒక జర్నలిస్ట్ని కిడ్నాప్ చేయడం, కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రివెన్ ఉంటుంది. అది కూడా అంతే. విరోధి కూడా క్రిటికల్ అక్లైమ్డ్ మూవీ అండ్ నంది అవార్డ్ వచ్చింది అది మీకు. ఐ థింక్ రైట్ అవార్డ్ వచ్చింది. ఇట్ వెంట్ ఇంటూ ది ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయింది. టాప్ 18 ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా ఆ ఇయర్లో పనోరమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎస్ సార్. టాప్ 18 ఫిల్మ్స్లో ఇది కూడా సెలెక్ట్ అయింది. ఎస్ సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై, అంటే నాకు చాలా, నేను మంచి నన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ అంటే నేను విరోధి అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో నేను అడ్రస్ చేసిన ఇష్యూ కానీ ద బ్యాక్ డ్రాప్ ఐ టుక్ నాకు చాలా, అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. అంటే మిగతా నేను ప్రౌడ్ కాదని కాదు, బట్ దాంట్లో ఏంటంటే నేను ఐ బ్రాట్ సర్టన్ ఎనర్జీ విచ్ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఫిల్మ్స్. అండ్ ఎగ్జాక్ట్లీ మీ గత సినిమాలతో పోల్చుకుంటే కూడా పూర్తి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది స్క్రీన్ ప్లే పరంగా. నేను ఎప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్గా నేను రికగ్నైజ్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు మేక్ యాక్షన్ ఫిల్మ్, ఐ వాంట్ టు మేక్ సోషల్ డ్రామాస్, ఐ వాంట్ టు మేక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ కానీ ఏదైనా కూడా. ఇది వచ్చేసి ఒక సోషల్ డ్రామా, సోషియో పొలిటికల్ డ్రామా అంటుంది దీన్ని విరోధి. సో దీంట్లో నేను జనరల్గా ఏంటంటే మామూలుగా నక్సలిజం గురించి చేస్తున్నప్పుడు పోలీసు నక్సలిజం గురించి మాట్లాడతారు. నేను ఐ డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ దట్. నేను ఐ టుక్ ఎ న్యూ యాంగిల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇండివిజువల్ పర్సనాలిటీ ఇన్ ఏ సినారియో. హూ ఈస్ ఎ ట్రూ లీడర్ అనే కాన్సెప్ట్ నేను మైండ్లో పెట్టుకొని చేసిన స్క్రిప్ట్ అది. ఓకే సార్. వాట్ మేక్స్ ఎ ట్రూ లీడర్? సో దట్ వాజ్ వాట్ విరోధి అబౌట్. అని ఏ ఐడియాలజీస్ని టచ్ చేయలేదు, దీని గురించి ఏం చేయలేదు. ఓన్లీ ద హ్యూమన్ ఎలిమెంట్, ఎవరి పర్సెప్షన్ ఏంటి అనేది, హౌ ఏ లీడర్ క్యాన్ ఇన్స్పైర్ అండ్ హౌ వీ క్యాన్ బ్రింగ్ పీపుల్ టు డిస్పైర్ అనేది కథ. పర్సనల్గా నాకు నందనవనం 120 తర్వాత నాకు బాగా నచ్చిన మూవీ సార్ అది. సో అదే అప్పుడప్పుడు నేను ఫస్ట్ అయ్యేది ఏంటంటే వై అంటే క్రిటికల్గా అక్లైమ్డ్గా ఆగిపోయినాయి కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి అనిపించింది ఆ టైంలో మూవీస్. దట్స్ నేను అది దేర్ సో మెనీ రీజన్స్ అని చెప్తాను. అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఐ జస్ట్ డోంట్ నో ఇట్. ఓకే, మేబీ ద పబ్లిసిటీ డ్రైవ్గా ఉండొచ్చు, లేదంటే ఆడియన్స్ యాక్సెప్టబిలిటీ ఉండొచ్చు, లేదంటే షుగర్ కోటింగ్ తక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్. See, there are so many things that go into making a film a success. Okay. It is not just the content of the film, I think. There is some other things that, you know, ఆ టైంలో ఎన్విరాన్మెంట్లో, ఇప్పుడు ఆ టైంలో ఎన్విరాన్మెంట్లో నక్సలిజం వాజ్ ఆన్ ద వెయిన్ ఇప్పుడు నేను తీసినప్పుడు కదా. ఎస్ సార్. సో మేబీ కొంచెం ఆ డిస్కనెక్ట్ వచ్చిందేమో, అంటే దాని మీద ఆలోచన తక్కువైందేమో, అట్లా అయిండొచ్చు. ఎనీథింగ్ కూడా హ్యాపెన్. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఇప్పుడైతే వర్కౌట్ అయ్యాయి, ఇప్పుడు షుగర్ కోటింగ్ అక్కర్లేదు అని చెప్పారు మీరు. సో అప్పటికి ఇప్పటికి మీరు అడాప్ట్ చేసుకునే విధానం ఏంటి సార్ అసలు? అంటే ఐఎమ్ డూయింగ్ యాజ్ ఐఎమ్ డూయింగ్. ఎలా చేస్తాను ఇప్పుడు అలా చేస్తాను బెటర్. ఇంకా నన్ను అప్పుడు అనేవాళ్ళు, నువ్వు మలయాళంలో సినిమాలు తీయచ్చు కదా అని. వెళ్ళి మలయాళం తీసుంటే అక్కడ డిఫరెంట్గా ఉంటుంది కదా. నేను అన్నాను, ఇట్స్ అ ప్రాసెస్, వెరీ సూన్ ఎవ్రీథింగ్ విల్ బి, ఇక్కడ కూడా నా ఫిల్మ్స్ విల్ బికమ్ వెరీ యాక్సెప్టబుల్ అని చెప్పాను. సో ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. ఓకే. అండ్ ప్రెసెంట్ ఏంటి సార్ ఇప్పుడు నీలకంఠ గారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎ స్క్రిప్ట్ ఒకటి. ఓకే. సో ప్రాబ్లీ ఐ విల్ బి టేకింగ్ దట్ ఫార్వర్డ్. ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ డిస్కషన్లో ఉంది. ఓకే సార్. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. సో మధ్యలో ఇంకోటి ఏంటంటే ఈనాడు మూవీకి కూడా మీరు రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఐ జస్ట్ రోట్ డైలాగ్స్. దాంట్లో నాదేముంది హిందీ ఫిల్మ్, దాని రీమేక్ డైలాగ్. బట్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ కమల్ వెంకటేష్ గారితో కూర్చొని చేయటం జరిగింది. సో ఒకటే సార్, ఏం లేదు, మామూలుగా మేము యాజ్ యువర్ అడ్మైర్ గారు మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఉన్నదానికన్నా మీరు ఎక్కడ ఉండాల్సిన పర్సన్. సో అలాంటి ఒక డ్రైవ్లోనే మీరు నెక్స్ట్ మూవీ ఉండాలి. డెఫినెట్గా ఐ విల్ ట్రై మై బెస్ట్, ఐ విల్ డూ మై బెస్ట్. అదైతే
నేను ప్రామిస్ చేస్తున్నాను. సార్ అండ్ ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు అంటే ఒక్కొక్క సినిమా చేస్తే మాత్రం నాకు డిఫరెన్స్ చూపించుకోవాలనుకుంటాను బట్ రెగ్యులర్గా ప్యాటర్న్లో వెళ్ళాలని. సో ఒక్కసారి మీ గ్రాఫ్ చూసుకుంటే, సో ఆ ఫస్ట్ రీమేక్ పక్కన పెడదాం. సో షో గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్, హౌ an artist aspires to have, how he looks forward to applause. మిస్ అమ్మ ఫిలాంథ్రాపిస్ట్ 10 మందికి మంచి చేయాలనుకున్న ఒక క్యారెక్టర్, బట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ మ్యాటర్. అండ్ భూమిక ఆల్సో మంచి చేయాలనుకుంది ఆ క్యారెక్టర్ కూడా, మేఘనా క్యారెక్టర్. సో శివాజీ ఆల్సో సేమ్. సో ఇట్స్ అబౌట్ ఫిలాంథ్రాపీ. సదామి సేవలో డిలే అవుతున్న లీగల్ ప్రాబ్లమ్స్కు, ఆ తర్వాత డోంట్ గో టు గూండాలు వద్దు, అదే కోర్టులో వద్దు, గూండాయిజం రద్దు అనే కాన్సెప్ట్లో ఒక బ్యూరో మీద ఐ ఫోకస్డ్. ఆ బ్యూరో అంటే ఇంటెలిజెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది. ఏదైనా వాళ్ళకి ఇష్యూ వస్తే వాళ్ళని ఎవరైతే ప్యాటర్నైజ్ చేస్తారో వాళ్ళకు. నెక్స్ట్ నందనవనం, మై ఫేవరెట్ 120 కిలోమీటర్స్. నందనవనం వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద ప్రాడిగల్స్ అని అంటారు. సో తప్పిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చి ఎలా వచ్చాడు అనేది. నెక్స్ట్ మిస్టర్ మేధావి. లైఫ్లో క్యాలిక్యులేషన్స్ వద్దు, బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ప్రతి రిలేషన్ని క్యాలిక్యులేట్ చేయొద్దు, బిహేవ్ అంత అట్లాంటి బిహేవ్ మానేయండి, బీ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ యువర్ ఫేవరెట్ మూవీ విరోధి. విరోధి ఈజ్ లీడర్షిప్. వాట్ ఈస్ ఎ జెన్యున్ లీడర్ అండ్ what he should be to people whom he leads. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే ఇంకొక మూవీ అంటే యాక్చువల్గా కొంచెం మీ మార్క్ తగ్గిందని అనుకోవాలి. చమక్చలో మార్క్ తగ్గిందని ఉంటుంది. నేను దాంట్లో కూడా ఐ థాట్ ఐ డిడ్ ఎ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు నేను చూసిన లవ్ స్టోరీస్లో చాలా వరకు ద లవర్స్ ఆర్ బోత్ హానెస్ట్ విత్ దెమ్సెల్ఫ్. సమ్టైమ్స్ లవ్లో ఉన్నప్పుడు కూడా యూ మే పీప్ దిస్ సైడ్. సో అప్పుడు వాట్ హ్యాపెన్స్ అనేది కదా. ఓకే సార్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు మలయాళంకి వెళ్ళిపోయారు అని చెప్పేసి విన్నాను. మధ్యలో మాయ చేశాను, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ మీద చేశాను. అంటే ఒక అమ్మాయికి ఫ్యూచర్, తనకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన విషయాలు, తనకు ఫ్యూచర్లో ఆ రిలేషన్స్లో ఏం జరగబోతుందని ఒక విజన్స్ వస్తుంటాయి. దాని మీద వర్క్ చేశాను, మాయ అది. ఆ తర్వాత ఐ మేడ్ రీమేక్ ఆఫ్ క్వీన్. మలయాళం అది హిందీ ఫిల్మ్, కంగనా రనౌత్ ఉంది క్వీన్. నాకు ఎప్పుడో మలయాళం అనుకున్నాను కదా, ఆపర్చునిటీ అక్కడ వచ్చింది. క్వీన్ చేశాను. అంటే ఎందుకు అలాగా మీ థాట్స్ అక్కడైతే సింక్ అవుతుంది వెళ్ళిపోయారా, లేకపోతే సింక్ అవుతుంది కదా, అట్లా అవకాశం వచ్చింది. మను కుమార్ అని ప్రొడ్యూసర్, ఆయన 4 సినిమాలు చేస్తున్నారు, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం. 4 క్వీన్ని 4 హీరోయిన్స్తో చేయాలని అతనికి ఐడియా. సో దాంట్లో మలయాళం ఐ హ్యాపెన్ టు డూ ఇట్. నాకు మను గారు తెలుసు. ఓకే. సో అలా నన్ను మలయాళం చేస్తారంటే అది చేస్తానని చెప్పి. ఇంత పెద్ద కెరియర్లో ఎక్కడైనా ఏ విషయంలో అయినా రిగ్రెట్ ఫీలింగ్ అని వచ్చింది సార్, ఈ పని చేసి ఉండకూడదు నేను అని? ఇంకా ఎక్కువ సినిమాలు చేయలేదనే ఫీలింగ్ అంతే. మై లైబ్రరీ షుడ్ హ్యావ్ బీన్ బిగర్ అనే ఒక రిగ్రెట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మచ్ టైమ్ గాట్ వేస్టెడ్ ఇన్ థింగ్స్ దట్ డింట్ హ్యాపెన్. ఓకే సార్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలోనే, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని ఫాలో అవుతున్న కొంతమంది స్టూడెంట్స్ ఎవరు ఉంటారు, స్టూడెంట్స్ ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ సార్ ఇన్స్టిట్యూట్లో ఉంటారు కదా చాలామంది, అలాగే స్టూడెంట్స్ అనేక చాలామంది. వాళ్ళు వచ్చే టైంలో ఒక మోసం ఉంది ఏంటంటే, తెలుగు సినిమాలు తగ్గట్టే మనం మౌల్డ్ అవ్వాలి, లేకపోతే మన సినిమాలు హిట్ అవ్వో బయట రావడానికి చాలా ఇబ్బంది పడతాము అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అందుకే వాళ్ళు విత్ ఇన్ సర్కిల్లో స్టోరీలు రాసుకోవడం స్టార్ట్ చేశారు. మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆ బౌండరీస్ని బ్రేక్ చేసి మీరు ఒక షో మిస్ అమ్మ లాంటి టైప్ మూవీస్కు రావడం జరిగింది. సో అలాంటి ఒక అడ్మైరర్ అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే బీ విత్ యువర్ థాట్ అంటున్నా. అంటే ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆడియన్స్ కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి అలవాటు అయిపోయారు. ఇంత ముందులో ఏంటంటే ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఒక చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, అక్కడ రిలీజ్ ఉండాలి ఆ సినిమాలు అని. బట్ ఇప్పుడు ఓటీటీ రావడంతో ఏంటంటే విత్ సబ్ టైటిల్స్ రావడంతో ఏంటంటే మనం ఏ సినిమాలు ఎక్కడెక్కడ సినిమాలు చూసి ఆ సబ్జెక్ట్స్ కంటెంట్ ఆ వేరియేషన్స్ చూసి చాలా ఇంట్రెస్ట్ ఎగ్జైట్మెంట్, అంటే దే ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ హెస్ బికమ్ లైక్ ఆడియన్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా యాక్సెప్టబిలిటీ లెవెల్ హ్యాస్ గాన్ అప్ డిఫరెంట్ ఫిల్మ్స్కి. సో ఇప్పుడు జస్ట్ స్టేట్ యువర్ థాట్. ఈరోజు కూడా మన సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు మొన్న కా చూశాను,
ఆ తర్వాత లక్కీ భాస్కర్ చూసాను. అంటే దర్ డిఫరెంట్ ఫిల్మ్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్. బలగం ఉంది, బలగం. సో ఇవన్నీ కూడా ఏంటంటే దే ట్రూ టు ద కాన్సెప్ట్ అండ్ దే ఆర్ సక్సీడ్ అవుతున్నాయి. సో ఈరోజు డైరెక్టర్స్ దే డోంట్ హ్యావ్ టు మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు ఫిల్మ్స్ ఇట్లానే చేయాలని ఏం లేదు. బౌండరీస్ బ్రేక్ అయిపోయినాయి అంటారు. దే ఆర్ నో బౌండరీస్. ఈరోజు మీ స్టార్ ఓరియంటెడ్ సినిమాలో చూసుకున్నా కూడా దే ఆర్ డూయింగ్ విత్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నారు స్టార్స్ కూడా. సో అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ సినిమాని యాక్సెప్టెన్స్ పెరిగింది. ఓకే సార్. అటు ఆర్టిస్ట్లో కానీ ఇటు డైరెక్టర్స్ కాన్సెప్ట్స్లో కానీ పెరిగింది. సో ఐ థింక్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు లుక్ అప్, ఇంకా బెటర్గా మూవ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఓకే సార్. అంటే మనకి ఓటీటీ వల్ల బాగా ప్లస్ అయిందంటారు సార్, లేకపోతే మైనస్ అయింది? అంటే నేనేది క్రియేటివ్గా అంటే ఆడియన్స్కు దే ఎక్స్పోజర్ టు డిఫరెంట్ ఫిల్మ్స్ బాగా ఎక్కువైంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మనం 10 సినిమాలు డిఫరెంట్ సినిమాలు చూసినప్పుడే మనకు ఒక సినిమా, ఆ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా. ఈరోజు మలయాళం సినిమా హస్ బికమ్ పాపులర్ ఆల్ ఓవర్ ఇండియా. ఎవరితో మాట్లాడు, నువ్వు నార్త్ ఇండియన్తో మాట్లాడు, మలయాళం సినిమా చూసా హౌ, ఎందుకు చెప్పండి. అంటే నేను చెప్పేది ఓటీటీ హస్ కనెక్టెడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇంత ముందులో ఎప్పుడు చేయలేనంత విధంగా ఇట్ ఇస్ లైక్ నెవర్ బిఫోర్. అంత బాగా కనెక్ట్ చేసింది ఆడియన్స్కి. ఇప్పుడు నార్త్లో ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా మలయాళం సినిమాల గురించి మాట్లాడుతున్నారు, అవునా? సో దట్ ఈస్ ద పవర్. సో అక్కడ ఓటీటీ హడ్ బీన్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ది. సో ఆడియన్స్ మన మైండ్ని మాత్రం కొంచెం వాస్ట్ చేసింది. అంటే వాస్ట్ లేదని కాదు నేను చెప్పేది, ఎక్స్పోజర్ ఉన్నప్పుడే కదా మనకి. ఇప్పుడు నేను ఇక్కడే చూస్తున్న సినిమా అనుకో, నాకు ఈ సినిమాలో నేను చూస్తుంటా, ఇంకో 10 సినిమాలు నాకు చూసే అవకాశం వచ్చింది అనుకో, నాకు చాయిస్ ఉంటుంది కదా, నా టేస్ట్కి తగ్గట్టు నాకు సినిమాలు వెతుక్కుంటా, అవునా? అది జరిగింది ఓటీటీ వల్ల. పైగా అన్ని సబ్ టైటిల్స్తో వస్తున్నాయి. ఓకే ఓకే, ఇంకా పెద్ద అడ్వాంటేజ్ కదా. ఓకే ఓకే. మంచి కథ వెళ్తున్నప్పుడు ఏదో ఒక సాంగ్ వచ్చేది మధ్యలో, ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉండేది అనమాట. నాకు ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే, ఏదో మంచిగా వెళ్తున్న మూవీకి ఏదో స్పీడ్ బ్రేకర్లో వచ్చాయి సాంగ్స్ కొన్ని. కానీ పర్టికులర్గా మీ సినిమాల విషయానికి వస్తే మాత్రం అలా ఉండేది కాదు. అంటే మీరు ఆ పాటలకు కూడా వెళ్ళిపోయేవారు మొత్తానికి, ఏదో ఉండాలి అని కాకుండా ఒక కథలోనే డ్రైవ్ అవుతూ ఉంటుంది పాట. సో ఆ జాగ్రత్తలు మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఓన్లీ పాటలే కాదు, యాక్షన్ కూడా. సాంగ్ అనేది నేను పర్సనల్గా చూసేది అనేది ఇట్స్ ఆల్సో ఎన్ ఎమోషన్. ఆ సాంగ్లో కథ కూడా మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. అందుకనే బహుశా మేబీ మీకు సాంగ్ నా సినిమాలో డిస్టర్బెన్స్గా అనిపించదు. నేను చాలా రేర్గా సాంగ్ ఫర్ సాంగ్ పెట్టింది లేదు. నేను 1-2 సార్లు జరిగింటుందేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈజ్ లైక్ మోర్ లైక్ ఎన్ ఎమోషనల్ ఫ్లో. అంటే సాంగ్ ఆ టైంలో వస్తే ఓకే కరెక్ట్ అనిపించేలాగా ఉంటుంది. సో నేను అది మైండ్లో పెట్టుకుంటా. నేను ఇప్పుడు యాక్చువల్గా నా సినిమాలో సాంగ్స్ 3 సినిమాలు అయితే సాంగ్స్ కూడా లేవు. యాక్చువల్గా సాంగ్స్ లేవంటే ఇప్పుడు షోలో లేదు. నందనంలో జస్ట్ వరకు చిన్న అక్కడక్కడ చరణాలు ఉంటాయి చిన్న, ఇట్స్ నాట్ లైక్ ఎ సాంగ్ ఐ థింక్. అలానే సర్కిల్ అనే సినిమా తీసా లాస్ట్ ఇయర్, దాంట్లో కూడా జస్ట్ మినిమల్గా ఉంటుంది. సో నాకేంటంటే సాంగ్స్ అనేది డిస్టర్బ్ చేయకూడదు అంట నా ఫ్లోని. మీకు ముందు నుంచి కూడా మీరు కూడా చాలా సినిమాలు చూసుంటారు కదా సార్, అది నేను చెప్పింది మీకు కూడా ఎక్కడ తగిలి ఉండొచ్చు, అంటే మధ్య సాంగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని చెప్పేసి. అఫ్ కోర్స్ చాలాసార్లు అది చూసాము, చాలాసార్లు అనిపించాము, సాంగ్ లేకుంటే కథ నేరేటివ్ బాగా స్పీడ్గా వెళ్తుందనే ఫీలింగ్. ఇప్పుడు మీకు ఒకటి తెలుసలేదు, ఇప్పుడు ఐ మీన్ యూ మస్ట్ అబ్జర్వ్డ్, ఈ మధ్య సాంగ్స్ అసలు వెన్ యూ కమ్ టు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ వదిలేస్తే మిగతా సినిమాల్లో సాంగ్స్ చాలా తక్కువ అయిపోయినాయి సార్. ఉన్నా కూడా దే ఆర్ బీయింగ్ వెరీ రియలిస్టిక్. అంటే ఈ మాంటాజెస్ మాదిరో దీని మాదిరో ఉంటున్నాయి. అంటే ఒక రిలీజాన్ని తీసుకొని వస్తున్నారు. ఇందాక మీరు చెప్పిన బలగం సినిమాలో కూడా మ్యాక్సిమం ఇప్పుడు దే ఆర్ నాట్ లైక్ ఇప్పుడు లిప్ సాంగ్స్ అంటూ సినిమాలు పెద్ద సాంగ్స్ వదిలేస్తే, పెద్ద సినిమాలు వదిలేస్తే, చిన్న సినిమాల దగ్గరకు వచ్చేసరికి అంటే మీడియం రేంజ్ సినిమాల దగ్గర దే ఆర్ నాట్ యూసింగ్ ది లిప్ సాంగ్ అట్లా చేయటం లేదు. ఎందుకంటే స్లోగా ఆడియన్స్ ఇదే డైరెక్టర్స్ ఆల్సో దే ఆర్ థింకింగ్ కొంచెం మోర్ రియలిస్టిక్గా వెళ్దాము అండ్ వితౌట్ బ్రేకింగ్ ది మూడ్ ఆఫ్ ద ఆడియన్స్, సాంగ్ మీద బ్రేక్ చేయకుండా అనేది. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ అంటా నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు కేటాయించినందుకు. నిజంగా యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉండిపోయిన కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి, ఆన్సర్స్ వచ్చేసాయి అనమాట. అలా చాలామంది ఉన్నారు మిమ్మల్ని అడ్మైర్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా మీరు మాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటి సినిమాలు మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేనైతే సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలనుకుంటున్నా. మా కోరిక సార్ అది, అన్ని బ్లెండ్ అవ్వాలి అంతే దానిలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.